మేనేజర్ గారు వారు మాట్లాడతారు. ఈరోజు యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంకు ప్రత్యేకంగా మిర్జాపూర్ మల్లేశం గారు చాలా ఎక్కువ ఆసక్తితో పోయినసారి మిర్జాపూర్లో కూడా అద్భుతంగా చేశారు. సో ఈ కార్యక్రమానికి ఎవరైనా రావాలని చెప్పి మేడం అనుకున్నారు, వారు రాలేకపోయింది. సో నేను రావడం జరిగింది. ఇంకా ఇద్దరు ముగ్గురు అతిథులు కూడా వస్తున్నారు, ఆన్ ద వే ఉన్నారు. ఇది బాగా దూరం నుండి టైం పడుతున్నది కాబట్టి మేము ముందు వచ్చేసినాం, వాళ్ళు వెనకాల ఉన్నారు, వస్తున్నారు. సో ఈరోజు హెడ్ మాస్టర్ గారు మొదలు మీకు క్షమించాలి, లేటుగా వచ్చినాం. పిల్లలకు కొద్దిగా ఆలస్యమైనా మీరు కొద్దిసేపు ఉంచి అందరూ సహకరిస్తారని చెప్పి ఫారెస్ట్ నుంచి ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, నాబార్డు వారు వచ్చారు, హెడ్ మాస్టర్ గారు, తదితర ఉపాధ్యాయులు, అన్నిటికంటే ముఖ్యంగా ఎర్త్ లీడర్స్. మీరు నిజంగా ఎర్త్ లీడర్ అనిపించుకున్నారు. మీరు చేసింది చెప్పారు, చేసిన కార్యక్రమం చెప్పారు, చక్కగా తడుముకోకుండా ఏం చేసిండ్రు చెప్పారు, ప్రణాళిక చెప్పారు, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్ చెప్పారు, చేయబోయే కార్యక్రమాలు చెప్పారు. నిజంగా అద్భుతం, చాలా బాగుంది. మీరు నిజంగా మీ ప్రయత్నానికి నేను అభినందిస్తున్నా. అంటే ప్రయత్నం అనేది మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, మొదలు పెడితే ఆసక్తి పెరిగి ఒక మంచి వైపు మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఒక్క దాంట్లో మనం పట్టు దొరికితే ఒక మంచి వైపు వెళ్ళినప్పుడు మనకు చెడు మన జోలికి రాదు, దగ్గరికి రానియదు. అది ఒక మంచి ఆలోచన వైపే వెళ్తారు. మంచి ఆలోచన మీరు నేర్చుకునేది అట్లే ఉంటుంది, చేసేది అట్లే కంటే మన చర్య అట్లే ఉంటుంది, మన జీవితం కూడా అట్లే ఉంటుంది. ఎందుకంటే ఇది నిజంగా ఈ పర్యావరణం గురించి ఒక పని ఆలోచన చేయాలి, అది పిల్లల ద్వారానే చేయాలనే ఉద్దేశంతో గత 15 సంవత్సరాల నుంచి పర్యావరణం మీద పనిచేస్తున్న మన సంస్థ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ఎంతమంది లేరు, ఇంతమంది పిల్లలతోని ఒక గ్రామంలో, చిన్న గ్రామం, ఆ గ్రామంలో దేవాలయంలో పిల్లలు కొద్దిమంది ఆత్మీయులతో మొదలుపెట్టినాం. నిజంగా ఆ రోజు పిల్లలతో మొదలుపెట్టినప్పుడు మేము పిల్లలెంబడే పనిచేస్తామని ఆ రోజు మేము అనుకోలే. ఎవరో ఆలోచన వచ్చింది, ఆ పక్కన స్కూల్కి వెళ్ళిండ్రు, వాళ్ళ పిల్లలను రమ్మంటే కొంతమంది పిల్లలు వచ్చిండ్రు. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక మొత్తం వేసుకొని పని మొదలు పెట్టలేదు. ఏదన్నా చేయాలనే చిత్తశుద్ధి మాత్రం కరెక్ట్గా ఉంది. దాన్ని పట్టుకొని ఆ రోజు 50 మంది పిల్లలతో మొదలుపెట్టిన ఈ సంస్థ 11 లక్షల మంది విద్యార్థుల ద్వారా 34 లక్షల మొక్కలు ఇప్పటి వరకు నాటించండి. 34 లక్షల మొక్కలు నాటించండి. ఎవరి ద్వారా జరిగింది? అది విద్యార్థుల ద్వారా. ఇవన్నీ చూసిన తర్వాత మిగతా ఎన్నో కార్యక్రమాలు, ఇంకా దీంతో పాటు చాలా క్లైమేట్ చేంజ్ అయిపోయింది, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈస్టర్న్ ఘాట్స్ మీద అనుకోండి, వేరే అనుకోండి, క్లైమేట్ చేంజ్ అయిపోయింది, రకరకాలు చేస్తున్నాము. కానీ భవిష్యత్తు మీది, మీరైతేనే దీన్ని బాగు చేయగలుగుతారనే నమ్మకంతో ఒక 2 సంవత్సరాలు బాగా సుదీర్ఘంగా ఆలోచన చేసి, పిల్లలైతేనే వాళ్ళ కల్మషం ఉండదు, ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకపోతే ఎట్లయినా తీసుకొని ముందుకెళ్తారన్న ఉద్దేశంతో ఈ యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాం ప్లాన్ చేయటం జరిగింది. చేసి ఒక 6 జిల్లాలలో పైలట్ ప్రాజెక్టుగా చేయటం జరిగింది. మొదలు పైలట్ ప్రాజెక్టుగా చేస్తే పిల్లలు అద్భుతంగా ఒకరిని చూసి ఒకరు, ఇక్కడ చూసిన వాళ్ళు ఇంకో స్కూల్లో వేరే దగ్గర చేసి వాళ్ళు బాగా మనకు చూపించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మనం విద్యా సంస్థతో మనం జాయిన్ అయ్యి పనిచేస్తున్నాం, వాళ్ళతో కంబైన్డ్ ప్రోగ్రామ్. సో ఈ 6 జిల్లాలు కాకుండా ఇంకొక కొన్ని జిల్లాలు యాడ్ చేయమని అడగటం జరిగింది. ఇంకా 8 జిల్లాలు కలిపి ఇప్పుడు 13 జిల్లాలను మొత్తం టేకప్ చేసి చేస్తున్నాం. దాంట్లో నాబార్డు సహకారం కూడా ఉంది కొంత. మనకు ఇప్పుడు 8 జిల్లాలు మొత్తం పూర్తిగా ఇలాంటి కార్యక్రమాలు, మిగతా జిల్లాలు మోటివేషను తోని ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ మేము పెట్టడం ఒక ఎత్తు, ఏది ఆ కుండీలు ఇవ్వటము, మొక్కలు ఇవ్వటము, వాటర్ హార్వెస్టింగ్, ఇవన్నీ మీకు ఒక మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసేందుకు ప్రాక్టికాలిటీ కొరకు పెట్టింది. నిజంగా మీ లోపల మేము ఆశిస్తున్నది ఏంటంటే మీరు నాయకత్వం వహించాలి. ఇప్పటి వరకు హెడ్ మాస్టర్ గారు, మల్లేశం గారు, సైన్స్ టీచరు చెప్తే కదిలేదు.
ఇప్పుడు మీరేం చేయాలంటే మీరు కదలాలి, మీరు స్వయంగా కదలాలి. కదలాలంటే నలుగురు రావాల్సిన పని లేదు. మొదలు ఒక్కరే మొదలెట్టాలి. గాంధీ మహాత్ముడు మన ఉద్యమం, స్వాతంత్ర ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మొదటి అడుగు, ఒక అడుగుతో ఎవరు పెట్టిండ్రు? మొదలు అందరు ఉన్నారా ఆ రోజు? ఒక్కటే మొదలు. వేరు వాళ్ళు అప్పటి వరకు ప్రయత్నాలు చేసిండ్రు. ఈయన మొదలు పెట్టేటప్పుడు మొదటి అడుగు అతనే తీసుకున్నాడు. కొంత దూరమైన కోరొచ్చును. కొంతకాలం తర్వాత ఎంతోమంది కోట్ల మంది వాళ్ళ ప్రాణాలు అన్ని త్యాగాలు చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది. మరి వచ్చిన స్వాతంత్రాన్ని మనం నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకుంటున్నామా? మనం ఏం చేస్తున్నాం? స్వాతంత్రం వచ్చింది అని మనం అన్ని అడుగుతున్నాం, ఇది కావాలి అది కావాలి అన్ని అడుగుతున్నాము. మరి మన బాధ్యత, హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయా లేవా? బాధ్యతలు కూడా మనం కొంత తీసుకోవాల్సి వస్తుంది. ఎంత తిప్పలవాడి వాళ్ళు స్వాతంత్రం ఇచ్చినప్పుడు మనం గాలి ఖరాబ్ చేసినాం, నీరు ఖరాబ్ చేసినాం, సాయిల్ ఖరాబ్ చేసినాం. ఒక్కొక్క అంగంలో చెప్పుకుంటూ పోతే మట్టిలో ఫర్టిలైజర్ ఎక్కువేస్తుంది, పెస్టిసైడ్ ఎక్కువేస్తుంది. అదేమన్నా ఆరోగ్యవంతంగా ఉందా? ఇప్పుడు మట్టి ఇంకా డ్యామేజ్ అయిపోతూ ఉన్నాము. గాలి ఎంత కాలుష్యం అయిపోతుంది, మట్టి ఎంత కాలుష్యం అయిపోయింది, నీళ్లు కాలుష్యం అయిపోయినాయి. 3 వంతుల నీళ్ళు ఉన్నాయా? మనం వాడే నీళ్ళు ఎన్ని అందాజ చెప్పండి, పర్సంటేజ్ రఫ్గా. మంచినీళ్ళు ఎన్ని ఉంటాయి? ఎంత పర్సెంట్ ఉంటుంది? 100%లో మొత్తం భూభాగం అంత ఎంత ఉంది? 100 ఉందనుకుంటే 3 వంతులు ఏమున్నాయి? నీళ్ళే కదా. 3 వంతుల నీళ్ళల్లో 1 వంతు భూమి ఉంది. ఆ 3 వంతుల నీళ్ళల్లో తాగే నీళ్ళు ఎన్ని ఉంటాయి? వాడుకునే నీళ్ళు 2-3% కంటే కొన్ని. ఆ 2% చిన్నగా తగ్గుతూ కిందికి వస్తుంది. గంగా నది చెడిపోయింది, యమునా నది అంటే నీళ్లు తీసుకొని తాగే పరిస్థితులు లేవు. అది అంత కలుషితం అయిపోయినాయి. ఇట్లా నదులన్నీ కలుషితం అయిపోతే మరి ఏం తాగాలి? ఎట్లా తాగుతాం? మరి ఎట్లుంటాం? మరి ఆ 3% పోయి 1% లోపలికి వస్తుంది. అది ఇంత పెద్ద నీళ్లున్నది 1% వచ్చి మనం నీళ్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తే మంచినీళ్ళు ఈ 1% ఉండవు. ఇక తర్వాత ఇప్పుడు ఢిల్లీలో గాలి చూస్తుంటా మీరు, ఎయిర్ ఇండెక్స్ ఇప్పుడు ఇన్నారా? ఎయిర్ క్వాలిటీ ఎంత ఉంటుంది ఢిల్లీలో చలికాలం? ఐడియా ఉందా మీకు? మామూలుగా ఇక్కడైతే మనకు ఎయిర్ క్వాలిటీ అంటే ఇక్కడ 10-12 ఉంటుంది మనకు ఇక్కడైతే 10-12 ఉంది. ఇక్కడ మనకు రూరల్ ఏరియాలో. ఢిల్లీలో ఎంత ఉంటుంది కదా దాన్ని? 300. 10-12, 15కు 300కి ఎంత వ్యత్యాసం ఉంది? అక్కడ పిల్లలు, ఇలాంటి పిల్లలు అందరూ లంగ్స్ అన్ని ఖరాబ్ అవుతున్నాయి. ఏడా కొంతమంది చాలా తొందరగా సిక్ అయిపోతున్నారు. ప్రధానమంత్రి అక్కడే ఉన్నాడు, ప్రెసిడెంట్ అక్కడనే ఉన్నాడు, సుప్రీంకోర్టు జడ్జి అక్కడ, అందరూ అక్కడనే ఉన్నారు. ఇది పుట్టి చట్టంతో కాదు. ఎందుకంటే అందరూ తలా చెయ్యేస్తే తప్ప ఒక ప్రభుత్వమే చేయాలంటే కానీ ఒక చట్టం చేస్తాం, చట్టం ఇంప్లిమెంట్ కావాలి కదా. ఎవరి మన నదిలో నీళ్ళు కలుషితం వదలద్దు అంటే వదులుతున్నారు కదా. అన్ని చట్టంతో పని కావు. సో ఈ విధంగా ఆలోచన చేస్తూ పర్యావరణం మొత్తము అన్ని రకాలుగా, సాయిల్ అయిపోయింది, వాటర్ అయిపోయింది, ఎయిర్ క్వాలిటీ అయిపోయింది, అన్నీ దెబ్బతిన్నాయి. ఈ సమస్య ఉంది, మీకు కూడా తెలుసు అన్నీ బాగాలేవని. మరి బాగలేవు అని అందరం కూర్చుంటే ఎవరో ఒకరు నడుము కట్టాలి కదా. అది మీర్జాపూర్ పిల్లలే మొగ్గలు ఉండాలి. ఎందుకంటే మీరు ఇన్ని ప్రణాళికలు చెప్పినారు, నిజంగా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. మీరు ఏ ప్రణాళికనైనా చేసుకోండి, పర్యావరణం వైపు మీరు ఈ పని చేస్తామంటే మేము వచ్చి ఈడ వాళ్తాం. మేము కదా కొంచెం మీకు ఆసక్తి ఉన్నది, చెప్పేవాళ్ళు ఉన్నారు, మీరు లీడ్ చేయండి. మీరు మాక్ అసెంబ్లీ పెట్టుకోండి, లేకుంటే మాక్ కాప్ పెట్టుకోండి, వాళ్ళు గైడ్ చేస్తారు. ఏదో రకంగా మీరు మన సరౌండింగు
ఎక్కువ చేయాల్సిన పని లేదు. మన ఇంటితోనే మొదలు పెడదాం. మన ఇంటికి ప్లాస్టిక్ రానియొద్దని అనుకోండి. మీరు ఓ బట్ట సంచి తీసుకెళ్దాం. ఆడ మాకు వద్దురా కూరగాయలు ఇచ్చినప్పుడు వద్దురా బాబు నీ ప్లాస్టిక్ నీ దగ్గర ఉంచుకో, మేము చిన్న బట్ట సంచిలో తీసుకుపోతామని చెప్పండి. మీ పేరెంట్స్ పోతే వాళ్ళకి చెప్పండి. మటన్ పోతారు కదా, ఓ డబ్బా తీసుకోపోయి మన స్టీల్ డబ్బాను. ఇంటి నుంచే మొదలు కావాలి. ఏదైనా మార్పు మొదలైతే పెద్ద మార్పు ఎక్కడి నుంచి మొదలు కావాలి? మన ఇంటి నుంచే మొదలు కావాలి. అప్పుడే మనం దాంట్లోకి ఉన్న సాధక బాధకాలతో మిగతా వాళ్ళకి చెప్పగలం. ఇంట్లోకెళ్ళి మొదలు పెట్టండి. నీటి వృధా కానివ్వండి, మిగతా పెద్ద పెద్ద విషయాలంటే సరే, మీరు కొన్ని చిన్న విషయాలతో మొదలు పెడితే అది పెద్ద విషయం వరకు వెళ్తుంది. ఒక గ్రేటా థంబర్గ్ అని ఒక అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయి పోయి ఆడ యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ సంస్థను ప్రశ్నించింది. మీకేం ధైర్యం ఉంది మా ఆరోగ్యాన్ని చెడగొట్టడానికి? మీరు ఎందుకు పొల్యూషన్ చేస్తున్నారని అసలు మొత్తం అంటే వాయిస్ మొత్తం లేపి అంటే వాళ్ళందరూ అక్కడ కూర్చుని వాళ్ళంతా కదిలిపోయి మీకెవరిచ్చిన అధికారం అని నిలదీసింది అందరినీ. మా ఆరోగ్యాలు, మా పొల్యూషన్ పాడు చేసి మా ఆరోగ్యాన్ని చెడగొట్టే అధికారం మీకు ఎవరిచ్చిందని గట్టిగా నిలదీసి అడిగిందని, పుట్టి అడగలే. గ్రేటా థంబర్గ్ అని మీరు చూస్తే సార్ వీడియో పెట్టి కూడా చూపిస్తాడు మీకు. అది చాలా ఇప్పుడు అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి కొద్దిగా పెద్దగా అయింది. ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలలో మాట్లాడుతుంది. అంటే మీరు అనుకుంటే ఆ స్థాయికి మిమ్మల్ని తీసుకొని పంపించేస్తాం. మీరు ప్రణాళికలు వేసుకోండి. మీరు ఇంటి నుంచి మొదలుపెట్టండి. కరెంటు స్విచ్ మనం లేకుండా స్విచ్ ఉండొద్దు, ఫ్యాన్ నడవద్దు, నీళ్ళు వేస్ట్ కాకూడదు. చిన్న చిన్నదే, అది చిన్నదే కానీ నీలో పెద్ద మార్పు వచ్చినప్పుడు మొత్తం ప్రపంచాన్ని మార్చగలుగుతాం. బాగా ఆలోచన చేయండి. మీరు చేయాలని అనుకుంటే ఎలాంటి విషయమైనా పర్యావరణానికి సంబంధించి మీరు లీడ్ చేయండి. లీడ్ చేయకుండా కాదు, వాళ్ళు చెప్తే చేస్తామనేటట్టు వద్దు, మీరు కదలండి. ఇంకా చిన్న చిన్న విషయాల మీదనే బుక్ మీకు సార్కి ఇచ్చిన, మీకు వచ్చిందా సార్ హ్యాండ్ బుక్ ఉందా సార్? ఇక్కడ వీళ్ళు ఇప్పుడు హ్యాండ్ బుక్ ఉంటే తీసుకోండి. హ్యాండ్ బుక్ ఇస్తాము. ఇది మీరు ఇక్కడి నుంచి మీరు ఎంతమంది ఉన్నారో మీరు పిల్లలు మీరు తయారు కాండి. మీకు అవసరమైతే మిమ్మల్ని ఢిల్లీకో ఎక్కడనో పంపించే ఆ ప్లాన్ కూడా చేస్తాం మేము. కానీ ఆ గంటలో మీరు పని చేయాలి. సార్ పోయినసారి ఒక పని చేయించండి, చిన్న పని. ఫార్మర్స్ డే రోజు అక్కడ సార్ ఆ స్కూల్లో రైతు దినోత్సవం రోజు, ఫార్మర్ రోజు పిల్లలను తీసుకెళ్ళి రైతును సన్మానించి వచ్చాడు. ఇక్కడనా అది అక్కడనా? అయితే అది మీకు చిన్న విషయం అయి ఉండొచ్చు, కానీ రైతుకు అది లైఫ్ లాంగ్ మర్చిపోయిన ఐటమ్. అది మనం చూస్తున్నాం. రైతుని ఎవరైనా గౌరవిస్తారా? అందరినీ పైరవికాడు వాడు అన్ని అబద్ధాలు చెప్పి మొత్తం చేసినట్టు వాడిని ముంగల కూర్చోబెడతాడు, వీళ్ళని బయట కూర్చోబెడతాడు. 6 కాలం కష్టం చేసి మనకు అన్నం పెట్టేటోని మనం గౌరవిస్తలేము. వాళ్ళు గౌరవించరు, మనం గౌరవించుదాం. మిర్జాపూర్ స్కూల్లో ఎందుకంటే మంచి విషయాల్లో ఒక రైతు అంటే ఎగ్జాంపుల్, అది ఒక రైతును గౌరవిస్తే మనం గౌరవించుకున్నట్టు. ఒక మంచి విషయాన్ని అది ఎవరన్నా కానివ్వండి, వాళ్ళు ఏమున్నది, వాళ్ళు ఆయన పెద్దగా అడుగుతున్నాడా? కష్టపడుతున్నాడు, మనకు భోజనం పెడుతున్నాడు, ఆయన తింటున్నాడు, అంతేనా? మరి ఇంకేముంది చెప్పండి? అంత నిజాయితీగా చేస్తున్నప్పుడు అతను గౌరవించడంలో తప్పేముంది? అంటే ఇలాంటివి చాలా విషయాలు ఉంటాయి. మీరు అది చిన్న విషయం అనుకోవాల్సిన పని లేదు. అది మీరు అద్భుతంగా మీరే కమిటీ చేసుకోండి, మీరే హరగతలు పెట్టుకోండి. నెక్స్ట్ టైము వీళ్ళు లేకుండా మీరు లీడ్ చేయండి. కొన్ని గ్రామాలు కొన్ని ఎన్నుకొని అందులో మీరు సెలెక్ట్ చేయండి. ఆ సెలెక్ట్ చేసేందుకు ఎట్లుండాలనే గైడ్లైన్స్ మీరు తీసుకోండి. అందులో మీరే సెలెక్ట్ చేసి మీరు ఆనర్ చేయండి. అది ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి. మన పేరెంట్స్ మనం గౌరవించవద్దా? అంతా మీరు రైతు కుటుంబాలలోకి వెళ్ళి వచ్చారు కదా. మన కిరీటం మనమే పెట్టుకున్నాం, ఎవరు వచ్చి పెట్టుడే ఉంది?
సో ఇది ఒక ఉదాహరణకు చెప్పాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయొచ్చు. ఎందుకు రైతుల మీద చెప్తున్నంటే, రేపు అందరూ వ్యవసాయం చేయనంటే భోజనం ఎట్లా వస్తుంది చెప్పండి? వ్యవసాయం చేయటం అనేది తప్పని కాదు కదా. కాకపోతే మనకు అడిగే అన్ని దానికి కావాల్సినవన్నీ ఎట్లా ఉండాలి అడగాల. అడగటంలో తప్పలేదు, టెక్నాలజీ పెంచుకోవటంలో తప్పలేదు. కానీ అందరం వ్యవసాయం బంద్ చేస్తే ఏముంటుంది చెప్పండి? చేయలేదు. పిజ్జాలు బర్గర్లు అన్నీ ఏం తిరిగి బతుకుతాం మనం? సో మీరు ఒక మంచి, నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీరు నాయకత్వం వైపు లీడ్ చేయండి. అంటే లీడ్ చేయాల. మీరు ఒకరు చెప్తే చేస్తామనేది కాదు, మీరు లీడ్ చేసే పద్ధతిలో ఉండండి. మీకు సహకరించేటందుకు మీకు వెబినార్లు కానీ, మేము రెగ్యులర్గా వెబినార్ కండక్ట్ చేస్తున్నాం. మీరు ఇక్కడి నుంచే మాట్లాడండి, క్లాస్కి వెళ్ళి. మనం మాట్లాడినా వెబినార్లో ఎవరన్నా మనలో మనమేమో దీని మీద పెట్టాం, దేని మీద వినాయకుడి మీద పెట్టాం. ఎవరన్నా మాట్లాడలేదు కదా ఇక్కడ పెట్టాం. వెబినార్ పెట్టుంటుంది మాట్లాడింది. అట్లా మిగతా విషయాల మీద కూడా మేము పెడతాం. ఇక్కడ మీరు ప్రిపేర్ అయి ఉండండి, మాట్లాడతారు. మీరు లీడ్ చేసి నాయకత్వం వహించి, మగపిల్లలు మీరు మేము లేవనుకున్నారు. మీరు ముందు ఉంటారా, వాళ్ళ ముందు ఉంటారా? సపోర్ట్ చేస్తలేరేమో. ఓకే. సో చాలా సంతోషం. మీరు ఇంతమంది ఉన్నారనే సంఖ్యతో నాకు సంబంధం లేదు. మీరు చాలా చక్కగా ప్లాన్ వేసుకున్నారు. ఇదే పద్ధతిలో ఇది ఒక విద్యాశాఖ డైరెక్టరు, ఎస్సీఆర్టీ డైరెక్టరు వాళ్ళ టీం కలిసి తయారు చేసిన పుస్తకం ఇది. దీంట్లో ఈజీగా మనం ఏ అంశాలు ఎట్లా చేసుకోవచ్చో రాసినాం. అంశాలు ఏ రకంగా చేసుకోవచ్చో ఇది రాసినాం. ఇది ఇక్కడే ఉంటుంది, హెడ్ మాస్టర్ గారికి ఇస్తాము. మీరు ఇది చూసుకోండి. మీరు ఆర్టికల్స్ పంపించండి. మనకు ఇది ప్రతి 2 నెలలకు ఒకసారి మ్యాగజైన్ వస్తుంది. మీరు రాసిన ఆర్టికల్ కూడా ఇలా ప్రింట్ చేయాలి. అంటే ఇంకా అనేక రకాల విషయాల మీద, సో అనేక రకాల విషయాల మీద చేస్తారు. మీరు ఒక అడుగు ముందుకేసి ముందున్నాడు, లీడ్ చేయండి, ముందుండండి. మీ వెనకాల మేము ఉంటాం. నేను ఇంతటితో చెప్పి, మీరు చాలా సమయం ఇప్పటికే చాలాసేపు కూర్చోకుండా ఇంకొకరిద్దరు వస్తున్నారు. మరి వాళ్ళు ఏ టైం అంటారు. ఈ లోపల మనము మీ లోపల ఒక నిమిషం హ్యాండ్ బుక్ను మీరు